నటి పూనం కౌర్ మరోసారి బాంబు పేల్చింది. ఇన్స్టా వేదికగా 2 పోస్టులు పెట్టి డైరెక్టర్ త్రివిక్రమ్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదంది. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. త్రివిక్రమ్ను ఓ పొలిటికల్ లీడర్ కాపాడుతున్నారంటూ హాట్ కామెంట్స్ చేసింది. ఈ విషయం ముందే చెప్పాను, మళ్లీ చెబుతున్నాను. ఈమెయిల్లో నా సమస్య చెబుతూ ఫిర్యాదు చేశాను. ఝాన్సీ గారితో కూడా మాట్లాడానంది. ఝాన్సీ మీటింగ్ పెడదామని చెప్పి హఠాత్తుగా నన్ను డిస్టర్బ్ చేయవద్దని చెప్పారు. నేను ఎవరి పేరు చెప్పలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ పై నాకు ఫిర్యాదు ఉందని స్పష్టంగా చెబుతున్నానంటూ కుండబద్దలు కొట్టింది. అంతేకాదు నా వద్ద సాక్ష్యాలు ఉన్నాయంటూ ఝాన్సీతో చాట్ చేసిన స్క్రీన్ షాట్స్ ను కూడా బయటపెట్టింది. దీంతో గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఈ ఇష్యూ మరోసారి తెరపైకి వచ్చింది. మలయాళ మీటూ ఇష్యూ, జానీ మాస్టర్ ఇష్యూలు పెద్ద ఎత్తున జరుగుతున్న టైంలో పూనం కౌర్ సోషల్ మీడియా ద్వారా ఎక్స్లో త్రివిక్రమ్పై పోస్టులు చేసి ఆయన్ను విచారించాలంటూ మా అసోసియేషన్కు ఫిర్యాదు చేసింది. అయితే సోషల్ మీడియా ద్వారా అలా పోస్టులు పెడితే కుదరదు, స్వయంగా ఫిర్యాదు చేయాలని తెలపడంతో పూనం ఈమెయిల్ ద్వారా కమిటీకి విషయం తెలిపింది. ఆ తర్వాత 1-2 సందర్భాల్లో మాను ఉద్దేశిస్తూ పోస్టు పెట్టింది. త్రివిక్రమ్పై ఫిర్యాదు చేసి ఎంతో కాలమైందని, కానీ మా నుంచి ఎటువంటి స్పందన రాలేదంది. త్రివిక్రమ్పై ఇచ్చిన ఫిర్యాదు విషయంలో మా సంఘం ఆయన్ని ప్రశ్నించలేదని, నా జీవితాన్ని నాశనం చేసి ఆరోగ్యాన్ని ఆనందాన్ని కోల్పోయేలా చేసిన త్రివిక్రమ్పై ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పుకొచ్చింది. పైగా ఆయన విషయంలో చర్యలు తీసుకోకుండా ఉండేలా ఇండస్ట్రీ పెద్దల నుంచి సహకారం అందుతోందని ఆరోపించింది నటి పూనం. తర్వాత మళ్లీ ఈ అంశం గురించి ఎక్కడా చర్చకు రాక మరుగున పడింది. అయితే ఇటీవల పూనం కౌర్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన నేపథ్యంలో త్రివిక్రమ్తో సమస్య తీరిపోయిందని, అందుకే పవన్ భాగస్వామైన కూటమి సీఎంను పూనం కలిసిందని, ఇకపై ఎలాంటి ఫిర్యాదులు ఉండవంటూ సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి కామెంట్లు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలోనే పూనం స్పందించి తాజాగా ఈ పోస్టులు పెట్టినట్లు తెలుస్తోంది.